ఒక తత్వవేత్త, ఒక సాధువు. కాని ఈయన కథ వింటే ఒక సూపర్ హీరో కథలా అనిపిస్తుంది. ప్రాచీన గ్రంథాల్లోనే ఈయన రాక గురించి ముందే చెప్పబడింది. పదండి ఈ అద్భుతమైన గాథలోకి వెళ్దాం. మహాభారతంలో మోక్షధర్మంలో ఒక మాట ఉంది. కలియుగంలో 4300 ఏళ్లు గడిచాక భీమసేనుడు మళ్లీ బ్రాహ్మణుడుగా భూమిమీదకు వస్తాడని. ఇదేదో మామూలు ప్రవచనం కాదు, ఒక గొప్ప దివ్యకార్యం కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు ఉంది. అంటే తత్వశాస్త్ర గమనాన్నే మార్చేగల ఒక మహాశక్తి రాబోతోందని ఒక సూచన అనమాట. సరే, ఆ ప్రవచనం సంగతి ఏంటి? క్రీస్తు శకం 1238లో వాసుదేవుడు అనే ఒక బాలుడు పుట్టాడు. విశేషమేంటంటే ఆ ప్రవచనంలో చెప్పింది తానే అని, శక్తివంతమైన వాయుదేవుడికి 3వ అవతారాన్ని తానే అని ఆయనే ప్రకటించుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ 3 అవతారాల వెనుక ఉన్న బంధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. త్రేతాయుగంలో భక్తికి, సేవకి మారుపేరైన హనుమంతుడు, ద్వాపరయుగంలో బలానికి, న్యాయానికి ప్రతీక అయిన భీముడు, ఇక కలియుగంలో మేధస్సుకి, తత్వశాస్త్రానికి అధిపతిగా మధ్వాచార్యులు. అంటే 3 వేర్వేరు యుగాల్లో ఒకే దైవిక శక్తి అయిన వాయుదేవుడే ఈ ముగ్గురి రూపంలో వ్యక్తమయ్యాడని గట్టి నమ్మకం. మధ్వాచార్యులు ఏమన్నారంటే, నేను ఎవరో కొత్తగా చెప్పట్లేదు, నా గుర్తింపు సాక్షాత్తు ఋగ్వేదంలోనే బలిత్త సూక్తంలోనే ఉంది అని. అంటే తన ఉనికికి ఆధారం అత్యంత ప్రాచీనమైన గ్రంథాల్లోనే స్పష్టంగా దాగి ఉందనే ఆయన వాదన. సరే, ఒక వ్యక్తి అంత పెద్ద మాట అన్నప్పుడు రుజువులు కావాలి కదా. వాసుదేవుడి బాల్యం నుంచే జరిగిన సంఘటనలు చూస్తే అవి మామూలుగా లేవు. తన అనుచరులకి, ఆయన దైవత్వానికి ఇవి తిరుగులేని సాక్ష్యాలుగా నిలిచాయి. కేవలం 5 ఏళ్ల వయసు ఒక విషసర్పం కాటేసింది. అది మామూలు పాము కాదు, ఒక రాక్షసుడని అంటారు. కాని ఆ బాలుడేం చేశాడో తెలుసా? తన కాలి బొటనవేలితో దాని తలని చిదిమేశాడు. ఏమాత్రం హాని లేకుండా బయటపడ్డాడు. ఈ సంఘటనను చూసిన వాళ్లకి రాక్షసుల్ని సంహరించిన తన పూర్వజన్మ అంటే భీముడి పరాక్రమమే గుర్తొచ్చింది. ఇంకోసారి ఏమైందంటే, తల్లి కొండ కింద నుంచి పిలిచింది. ఆయన ఉన్నదేమో 1.5 కిలోమీటరు దూరంలో కొండమీద. ఒక్క క్షణంలో ఆ శిఖరం నుంచి ఇంటికి దూకేశాడు. ఆ దూకిన చోట గట్టి రాయిమీద పాదముద్ర కూడా పడిందట. ఇది వినగానే మనకెవరైనా గుర్తొస్తున్నారా? అవుదు, వాయువు మొదటి అవతారమైన హనుమంతుడి సముద్రలంఘనంలాగే ఉంది కదా. ఇక ఈ విషయమైతే ఆయన జీర్ణశక్తికే నిదర్శనం. ఒకేసారి 4000 అరటిపళ్ళు, 30 కుండల పాలు తాగారట. ఎందుకంటే తనలో ఉన్నది మామూలు అగ్ని కాదని నిరూపించడానికి. ఇది వినగానే వృకోదరుడు అంటే తోడేలు కడుపు కలవాడైన భీముడే గుర్తుకొస్తాడు కదూ. సరే, ఇన్ని అద్భుతాలు చేసిన బాలుడు పెరిగి పెద్దయ్యాక ఏం చేశాడు? ప్రపంచాన్ని వదిలేసి పూర్ణప్రజ్ఞ అనే పేరుతో సన్యాసం స్వీకరించాడు. కాని ఎందుకు? అతనికో గొప్ప లక్ష్యముంది. అదే ఆస్తికతత్వాన్ని మళ్లీ నిలబెట్టటం. ఇక తన లక్ష్య సాధన కోసం ఆయన భారతదేశమంతా పర్యటించారు. ఈసారి ఆయన ఆయుధం గద కాదు, పదునైన మేధస్సు. అద్వైత వేదాంతులు, బౌద్ధులు, జైనులు, చివరికి నాస్తికులైన చార్వాకులు, ఇలా తన కాలంలోని ప్రతి ఒక్క తాత్విక వ్యవస్థను మేధోపరమైన వాదనలతో సవాలు చేశారు. ఆయన చేసిన అతిపెద్ద మేధోపరమైన మార్పు ఇక్కడే ఉంది. చూడండి, అద్వైత వేదాంతం తత్వం అసి అంటుంది, అంటే ఆ పరమాత్మే నీవు అని. కాని మధ్వాచార్యులు దీన్ని అతత్వమసి అని మార్చారు, అంటే నీవు అది కాదు అని. ఒకే ఒక్క అక్షరం మార్పు, కాని దానితో అర్థం పూర్తిగా మారిపోయింది. ఆత్మ, పరమాత్మ ఒక్కటి కాదు, రెండూ వేరు. ఆత్మ ఎప్పుడూ పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది అనే ద్వైత సిద్ధాంతానికి బీజం వేశారు. ఇది అప్పటి ఏకత్వవాద తత్వశాస్త్రానికి పెద్ద సవాల్. ఆయన ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ఏకంగా హిమాలయాలకు వెళ్లారు. ఎవరికోసమో తెలుసా? పురాణ ఋషి అయిన వేదవ్యాసులవారికోసం. వ్యాసులవారు ఇంకా జీవించే ఉన్నారని, కేవలం తనకే దర్శనమిస్తారని ప్రకటించారు. తాను ఏ వేదాలనైతే పునరుద్ధరించాలని బయల్దేరారో ఆ వేదాలనందించిన మూలపురుషుడి నుంచే నేరుగా మార్గదర్శనం పొందాలనేది ఆయన సంకల్పం. ఇక ఇప్పుడు మనం కథలో ఒక కీలక ఘటానికొచ్చాం. ఈ పరాకాష్ఠ వాదోపవాదాల మధ్య కాదు, ఒక సముద్రతీరంలో తుఫాను మధ్యలో జరిగింది. ఒక ఓడ ప్రమాదం, ఒక అద్భుతమైన రక్షణ, ఆపై ఊహించని ఒక ఆవిష్కరణ. ఇవన్నీ ఈ ఘట్టంలో భాగమే.
ఉడిపి తీరంలో ఏం జరిగిందంటే, ద్వారక నుంచి వస్తున్న ఒక వ్యాపార నౌక పెద్ద తుఫాన్లో చిక్కుకుంది. అప్పుడు మధ్వాచార్యులు కేవలం తన వస్త్రంతో సంఖ్యచేసి అలల్ని శాంతపరిచి ఆ ఓడను కాపాడారు. ఓడ యజమాని ఏ బహుమతి ఇస్తానన్నా వద్దని, కేవలం ఓడలో బరువు కోసం వాడిన 2 మట్టి ముద్దలు కావాలన్నారు. ఆశ్చర్యంగా ఆ మట్టి ముద్దల లోపల శ్రీకృష్ణుడి యొక్క ఒక అందమైన పురాతన విగ్రహం బయటపడింది. ఇదంతా చూస్తుంటే ఏదో ఒక గొప్ప కార్యం కోసం దైవమే ఈ రంగం సిద్ధం చేసినట్టు అనిపిస్తుంది కదా. ఆయన ముఖ్యమైన ఆరాధనా కేంద్ర స్థాపనకు ఇదే నాంది పలికింది. ఇక ఆ విగ్రహం ఎంత బరువంటే ఓడలోని 30 మంది బలమైన నావికులు కలిసి కూడా దాన్ని కదపలేకపోయారు. కాని మధ్వాచార్యులు మాత్రం దాన్ని ఒక్కరే అవలీలగా 5 కిలోమీటర్ల దూరం ఉడుపికి మోసుకెళ్లారు. ఇంతటి అమానుష శక్తిని చూశాక ఈయన మహాబలశాలి అయిన భీమసేనుడు అవతారమే అని నమ్మడానికి ఇంతకన్నా పెద్ద శారీరక రుజువు ఇంకేం కావాలి? సాధారణంగా గొప్పవాళ్ల కథలు మరణంతో ముగుస్తాయి. కాని మధ్వాచార్యుల కథ అలా కాదు. ఆయనది మరణం కాదు, ఒక రహస్యం. 700 సంవత్సరాలుగా ఆయన వారసత్వాన్ని సజీవంగా ఉంచిన ఒక అంతుచిక్కని రహస్యం. క్రీస్తు శకం 1317లో ఆయన శిష్యులకు ఉపన్యాసమిస్తున్నారు. ఉన్నట్టుండి ఆకాశం నుంచి దివ్యమైన పూల వర్షం కురిసి ఆయన్ని పూర్తిగా కప్పేసింది. ఆ పూలని తొలగించి చూసేసరికి ఆయనక్కడ లేరు. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన వేదవ్యాసుల వారికి సేవ చేసేందుకు మళ్లీ హిమాలయాలకు వెళ్లారని, ఈరోజుకీ అక్కడే ఉన్నారని ఆయన అనుచరులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆయన అదృశ్యమైన ఆయన ప్రభావం మాత్రం అంతం కాలేదు. ఆయన స్థాపించిన ద్వైత వేదాంతం భారత తత్వశాస్త్రంలో ఒక ప్రధాన శాఖగా నిలిచింది. ఉడిపి కృష్ణదేవాలయం, అక్కడి ప్రత్యేక పూజా విధానం, ఆయన శిష్య పరంపర ఇవన్నీ ఈనాటికీ కొనసాగుతున్నాయి. అంతేకాదు, భారతదేశమంతటా వ్యాపించిన భక్తి ఉద్యమానికి కూడా ఆయనొక గొప్ప స్ఫూర్తి. మరి ఇదంతా విన్న తర్వాత మన ముందొక పెద్ద ప్రశ్న మిగులుతుంది. ఒక మహాపురుషుడి కథ మరణంతో కాకుండా ఒక రహస్యంతో ముగిసినప్పుడు చరిత్ర వాస్తవాలు ఎక్కడితో ఆగిపోతాయి? భక్తి, నమ్మకం ఎక్కడనుంచి మొదలవుతాయి? ఈ రెండింటి మధ్యున్న గీతను మనం ఎక్కడ గీయగలం?